రోజు వైట్ రైస్ మాత్రమే తినకుండా అప్పుడప్పుడు క్వినోవా రైస్ని కూడా మీ డైట్లో చేర్చుకుంటే ప్రోటీన్, ఫైబర్ మరియు ఇతర ముఖ్యమైన న్యూట్రియంట్స్ పొందవచ్చు. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ క్వినోవా రైస్ని కుక్కర్లో చాలా సులభంగా ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా కుక్కర్లో 1 కప్పు రైస్ అండ్ 1 కప్పు క్వినోవాని వేసుకోండి. ఈ తీసుకున్న మిశ్రమాన్ని 2-3 సార్లు బాగా కడగండి. ఇప్పుడు ఈ కుక్కర్లోకి కట్ చేసిన క్యారెట్ ముక్కలు, అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ అండ్ 1 గుప్పెడు గ్రీన్ పీస్ వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ చొప్పున మొత్తం 4 కప్పుల వాటర్ని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ గీ కూడా వేసి ఒకసారి బాగా కలపండి. గీ వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్. ఇది క్వినోవా రైస్కి మంచి రుచి, ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 1 విజిల్ వచ్చే వరకు ఉడికించండి. ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత కుక్కర్ మూత తీసి నెమ్మదిగా కలపండి. అంతే, ఎంతో రుచికరమైన హెల్దీ క్వినోవా రైస్ రెడీ. దీనిని మీకు ఇష్టమైన కర్రీ, దాల్, సాంబార్, రైతా లేదా కర్డ్తో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.